దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడు నైనా యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ఉన్నందుకు, పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నందుకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ అనుదిన కార్యక్రమాలు ఆగకుండా నిరాటంకంగా కొనసాగులాగున మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ పరిశుద్ధాత్మ కార్యాల పండుగ. పరిశుద్ధాత్మ అనేది ఆయన జనన విషయంలో మాటి మాటికి మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలోనికి రావటానికి మరియను ఎంచుకున్నారు. ఆ మరియ గర్భంలోకి ఆయన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉన్నట్లుగా మనము చూడగలమండి. చాలామంది పరిశుద్ధాత్మ కార్యాలంటే ఇష్టం లేని వారిని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనేవారు కూడా చాలామంది ఉన్నారు. నమ్మని వారు, ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ దేనికైనా మనకి ప్రామాణికము దేవుని యొక్క వాక్యమే. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా వ్రాయబడింది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడైన యేసేపు 1వ అధ్యాయం 20వ వచనంలో, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే లూకా సువార్తలో కూడా మరియతోటి దూత మాట్లాడుతూ ఉంటుంది కదా, ఇది ఎలాగు జరుగును అని మరియ అడిగినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట 1వ అధ్యాయం 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఈ క్రిస్మస్ సందర్భంలో మనము చూడగలం. చాలామంది క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవటం, క్రిస్మస్ అంటే ఈ లోకానుసారంగా హంగు ఆర్భాటాలు అన్నీ చేసుకోవటం అన్న దాని కొరకే ఆలోచిస్తారు. కానీ క్రిస్మస్ని ఆచరిస్తున్నటువంటి మనం, లేకపోతే ఈ క్రిస్మస్ సంతోషంలో సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, మీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మీరున్నారా? మీరు మీ కుటుంబాలు పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో దైవ చిత్తానుసారంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారా అన్నది మీరు తప్పకుండా ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని ఆదరించండి అయ్యా, నీకు వందనాలు నాయన. మా యొక్క కుటుంబాలు నాయన పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ముందుకు సాగునట్లుగా సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ నాయన మహోత్సవాలు జరుపుకునేటువంటి మేము, లేకపోతే క్రొత్త బట్టలతో హంగు ఆర్భాటాలతో ముందుకు వెళుతున్నటువంటి మేము, పరిశుద్ధాత్మ కార్యాలను కూడా నాయన గౌరవించే మనస్సు, ఇష్టపడే మనస్సు మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపింపులో మేము మా కుటుంబాలు నడుచుటకు సహాయము దయచేయమని నజరేయుడనే యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.